పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడి దుర్మార్గమైన ఆలోచన. దాడి వెనుక నుండి నడిపించిన కాటా శ్రీనివాస్ గౌడ్ దుర్మార్గుడు. జీవితంలో కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలవడు. 3 సార్లు ఓడిన కాటా శ్రీనివాస్ గౌడ్ కు కనీసం సిగ్గులేదు, రాలేదు. ఒకసారి ప్రజలు సర్పంచ్ గా గెలిపిస్తే ట్రెజరీని పూర్తిగా మాయం చేశాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలను కాటా మానుకోవాలి. పటాన్చెరు నియోజకవర్గంలోని 3 మున్సిపాలిటీలకు కాలపరిమితి పూర్తవుతున్న క్రమంలో అభివృద్ధి పనులకు వేగంగా శంకుస్థాపనలు చేసుకుంటున్న క్రమంలో సహకరించాల్సిన కాంగ్రెస్ నేతలు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడం మంచిది కాదు. క్యాంపు కార్యాలయం ఎమ్మెల్యే ఇల్లు లాంటి దానిపై దాడి చేయడం దారుణం. కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసు. కొందరు చీప్ మెంటాలిటీతో పనిచేస్తున్నారు. క్యాంపు కార్యాలయంపై దాడికి సంబంధించి జిల్లా ఎస్పీ, ఐజీలతో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన జరిగిన దాడి అనేది దురదృష్టకరం. ఇది ఈరోజు ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారి వర్గము, కాటా శ్రీనివాస్ గారు చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. ఇది చాలా దుర్మార్గము. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్తో సహా ఉండే ఇల్లు. ఇది ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది దుర్మార్గం. మీరు ధర్నా చేసుకొని దిష్టిబొమ్మలు కానివ్వండి, ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే హక్కు వాళ్ళకు ఉన్నది. కానీ ఈ అటాక్ చేయడం అనేది, అటాక్ చేసి చైర్లు ఇరగొట్టి, డోర్లు ఇరగొట్టి చేయడం అనేది ఇది చిల్లర లెక్కలు, చీప్ మెంటాలిటీ, రోడ్ల మీద తిరిగేటోళ్ళు చేసే పనిది. ఇది మేము వారు చేసే ధర్నా గురించి కానీ మేము ఆలోచన చేసి ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటుండే. ఈరోజు మాకు చాతకక కాదు, గాజులు పెట్టుకొని లేమిడ. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక్కటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నన్ను ఆశీర్వదించారు ప్రజలు. 2 సార్లు నేను చీగొట్టిరు. నువ్వు పనికిరావు బిడ్డ, ఇంటికి పోమని తోలిచ్చారు. అయినా నీకు బుద్ధి వస్తలేదు కాటా శ్రీనివాస్ గౌడ్. ఈరోజు ఇవన్నీ చేస్తే నువ్వు గొప్పడు అవుతావు అనుకుంటున్నావు. కానీ నువ్వు గొప్పడు కావు, జీవితంలో పనికి రాకుండా పోతావని చెప్తా ఉన్నా. అంటే రేపు 25, 26 జనవరికి మున్సిపాలిటీల పీరియడ్ అయిపోతుంది. 5 సంవత్సరాల కాలంలో చేసిన వర్కులు కొన్ని ఇనాగ్రేషన్లు ఉన్నాయి, కొన్ని చేయలేవు, కొన్ని నాన్ స్టార్టెడ్ ఉన్నాయి, కొన్ని ఆన్గోయింగ్ ఉన్నాయి, కొన్ని కంప్లీటెడ్ ఉన్నాయి. అవన్నిటికిట ఇనాగ్రేషన్ చేయాలి. అన్ని పార్టీలలో ఉన్నారు. అలా బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. అది అఫీషియల్ ప్రోగ్రామ్. అది పార్టీ ప్రోగ్రాం కాదు. పార్టీ కార్యకర్తలు ఎంబడేసుకొని తిరగడానికి. నేను 30 సంవత్సరాలు 90 నుంచి రాజకీయాలలో ఉన్నాను. కొత్తగా లేవు రాజకీయాలలో. ఏ ప్రోగ్రాంకి ఎవరు ఇవ్వాలో తెలుసు, మాకు కార్యకర్తలు ఎట్లా కాపాడుకోవాలో తెలుసు. కాబట్టి ఆ అఫీషియల్ ప్రోగ్రాం చేసుకుంటూ పోతా ఉన్నాం. మేము అఫీషియల్ ప్రోగ్రాం చేసుకుంటూ పోతుంటే కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకుంటలేడు, మమ్మల్ని మనం చూస్తలేరని అనవసరమైనటువంటి ఒక ఆలోచనతో ధర్నా చేసి, నువ్వు ధర్నా చేసుకో, బొమ్మ కలబెడతానో బొమ్మ కలబెట్టుకో, ఏదైనా చేసుకో. దీని మీద అటాక్ చేయడం అనేది నీ చేతగానితనం. నువ్వు అటాక్ చేస్తా, నేను ధర్నా చేస్తా అంటే మేము గిట్లా దానికి స్పందించి ఉంటే ఏముంటుండే పరిస్థితి? ఈరోజు ఏముంటుండే పరిస్థితి? ఒకసారి ఆలోచన చేసుకొని మంచి ఆలోచన చేయండి. చిల్లర ఆలోచనలు మానుకోరి. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నా. నెక్స్ట్ ఇటువంటిది ఏమైనా ఆలోచన చేస్తే ఎక్కడికక్కడ ప్రతిఘటించి వాళ్ళకి తగిన విధానంగా గుణపాఠం చెప్పి వాళ్ళ జీవితంలో పనికి రాకుండా చేస్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తాను సోదరులారా.